హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా అయితే మనం తయారు చేసుకోవచ్చు. సో, ఇదైతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేయొచ్చు. ముందుగా అయితే మనకు కావాల్సిన బియ్యాన్ని అంటే ఎన్ని గ్లాసులు అయితే నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. మినిమమ్ 1 అవర్ అయితే నానాలి. ఈలోపు మనము ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని మనకు కావాల్సినవి అంటే చికెన్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసి మనము చికెన్ని బాగా వాష్ చేసుకొని ఆ చికెన్ అందులో వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేడైన తర్వాత చికెన్ అయితే వేసేయండి. మనం బాగా క్లీన్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని కొంచెం బాగా ఉడికించాలి. ఉడికినప్పుడు పైన కొంచెం కొంచెం మీగడలాగా వస్తుంది. అంటే నురగలాగా వస్తుంది. ఆ నురగ పోయి చూడండి, నేను చూపిస్తున్న వీడియోలో చూపించిన విధంగా ఉడకాలి. సో, ఒక్కసారి మనం స్పూన్‌తో ఇలా స్పోర్క్‌తో ఇలా గుచ్చితే ఇంత అంటే 70% మ్యాక్సిమం కుక్ అయిపోవాలి. సో, ఇలా కుక్ అయిన దాన్ని బయటికి తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్క పెట్టుకున్న చికెన్‌ని క వదిలేసి ఆ వాటర్‌ని మనం ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలండి. ఎవరు బయట పడేయకూడదు. ఆ వాటర్‌తోనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు పక్కన ఇంకో కడాయి పెట్టుకొని కావాల్సిన బిర్యానీ సామాన్లన్నీ అంటే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, జాపత్రి అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రైకి చాలా ఇంపార్టెంట్ అండి ఇదంతా. ఇదంతా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. సో, ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలండి. చూడండి, మంచి స్మెల్ రావాలి. సో, ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తే అది టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. అందుకనే బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా సిమ్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇది మనము ఫ్రై చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. అంతవరకు పక్కన పెట్టేయండి. ఈ తర్వాత మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. బిర్యానీకి నేనైతే కుక్కర్ యూజ్ చేశాను. జస్ట్ కుక్కర్ మూత వేయకూడదు. సో, కుక్కర్‌లో అయితే కుక్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు కావాల్సిన మనకి బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసి ఒక్క 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయండి. సిమ్‌లో ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అండ్ పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర. సో, ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ మనం చేస్తుంది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి బిర్యానీలో కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చు. సో, కొత్తిమీర యూజ్ చేయడం వల్ల మనకి మంచి వాసన అనేది వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా! ఆ వాటర్‌ని వేసుకోవాలి. సో, నేనైతే 2 గ్లాసెస్ రైసెస్‌కి 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఆ వాటర్ సరిపోకపోతే అందులో కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం చికెన్ బాయిల్ చేసిన వాటర్‌లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా వాటరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్‌ని ఇందులో వేయండి. వేసి కొంచెం మూత పెట్టుకోండి. ఎందుకంటే మనం కదపకూడదు. ఎక్కువగా కదిపితే బియ్యం అనేది ముక్కలు ముక్కలు అయిపోతుందనమాట. సో, బాగా కొంచెం కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కొంచెం 5 మినిట్స్ సిమ్‌లో ఉడకబెట్టి తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు సిమ్‌లో పెట్టి వదిలేయండి 10 మినిట్స్. సో, ఆ తర్వాత అదే దగ్గరికి అయిపోయి చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్. సో, మనం ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత మంచి గ్రేవీ లాంటిదైతే వస్తుంది. సో, ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. సో, అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా సరే. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవడం అంటే ఆల్రెడీ మనకి 70% కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇలా చూపించేసాను. ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఈ ఫ్రైలో కొంచెం వాటర్ చల్లుకుంటే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అప్పుడు మనం కొంచెం ఇంకొంచెం బాగా ఫ్రై చేయాలి. లేదు ఇలాగే సరిపోతుందంటే వదిలేసి కొంచెం మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకుంటేనే మనకి ఈ చికెన్ ఫ్రై అనేది ఫ్లేవర్ దొరుకుతుందనమాట. ఆ ఫ్లేవర్ వస్తుంది. సో, అది వేసి కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసేయండి. ఇప్పుడు చూడండి, బిర్యానీ పక్కన పెట్టేసాను. ఆఫ్ చేసి ఎలా వచ్చిందో. సో, అలా అయితే వస్తుందనమాట. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. సో, ఒక బౌల్‌లో ముందు చికెన్ వేసుకొని తర్వాత బిర్యానీ వేసి ఇలా సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీ.